బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశం అంతటా వ్యాపించకముందే పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వారు హిందూ దేవాలయాలను వారి పండుగలను లక్ష్యంగా చేసుకుని బలవంతంగా మతమార్పిడి చేయడం ప్రారంభించారు. 18వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశ పశ్చిమ తీరం వెంబడి పోర్చుగీస్ పాలన క్రూరంగా అణచివేతకు గురైంది. ప్రస్తుత ముంబైకి సమీపంలో అప్పట్లో బస్సేన్ అని పిలువబడే పోర్చుగీస్ కోట వాసాయుంది. కానీ అక్కడ నివసించే హిందువులకు ఇది భయానక ప్రదేశంగా మారింది. దేవాలయాలు కూల్చివేయబడ్డాయి, పండుగలు నిషేధించబడ్డాయి మరియు మతపరమైన ఆచారాలు నిషేధించబడ్డాయి. హిందువుల హత్యలు వారిని తీవ్రంగా కలవరపెట్టడంతో మరాఠాలు దీనిని గమనించకుండా ఉండలేదు. ఛత్రపతి షాహూ మహారాజ్, పేష్వా బాజీరావ్ కొంకణ్ తీరంలో పోర్చుగీస్ అధికారాన్ని విచ్ఛిన్నం చేయాలని నిర్ణయించుకున్నారు. అత్యంత సమర్థులైన మరాఠా కమాండర్లు మల్హర్రావు హోల్కర్ మద్దతుతో చిమాజీ అప్పకు బాధ్యత అప్పగించబడింది. వారి కింద మరాఠాలు ఒక తెలివైన వ్యూహాన్ని సిద్ధం చేశారు. మొదట వారు బయటి పోర్చుగీస్ రక్షణలను లక్ష్యంగా చేసుకున్నారు. థానా కోటను స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన పోర్చుగీస్ స్థావరాన్ని ధ్వంసం చేశారు. తరువాత మరాఠాలు సమీపంలోని తీరప్రాంత కోటలపై సమన్వయంతో దాడులు ప్రారంభించారు. బలగాల నుండి వాసాయిని వేరు చేశారు. తరువాత ఫిబ్రవరి 17, 1739న గ్రాండ్ ముట్టడి జరిగింది. ఫిరంగులు కాల్చబడ్డాయి, కోటపై బాంబు దాడి చేశాయి. మల్హర్రావు హోల్కర్ సాహసోపేతమైన ఓపికగల వ్యూహాన్ని ప్రవేశపెట్టాడు. ఈ భూభాగాన్ని కోటగోడలను రహస్యంగా దెబ్బతీయచ్చని హోల్కర్ గ్రహించాడు. కోటల వైపు మార్గాల కోసం లోతైన భూగర్భ సొరంగాలు తవ్వబడ్డాయి. మరాఠా ఇంజనీర్లు రహస్యంగా 10 వేరువేరు సొరంగాలను తవ్వి వాటిని పేలుడు పదార్థాలతో నింపారు. వారాలు గడిచే కొద్దీ చివరి క్షణం మే 3, 1739న వచ్చింది. ఒక భారీ పేలుడు శాన్ సెబాస్టియన్ టవర్ను బద్దలు కొట్టింది. కోట రక్షణలో ఒక భాగాన్ని ముక్కరు చేసింది. మరాఠా యోధులు ఆ విచ్ఛిన్నం గుండా దూసుకెళ్లారు. పోర్చుగీస్ ప్రతిఘటన కూలిపోయింది. మే 5, 1739న వారు లొంగిపోవడానికి బలవంతం చేసింది. చివరికి మే 23, 1739న మరాఠాల కాషాయ జెండా వాసాయి కోటపైకి ఎగిరింది.